ఒక్కసారి ఈ రైతు మిరప పంట చూడండి. ఇది మిరప పంటనా? లేకపోతే మల్లెపూల తోటనా అన్నట్లుగా ఉంది. ఎక్సలెంట్‌గా ఉంది. ఫ్లవరింగ్ అనేది మనకు పూత, కాపు గాని, మొక్క నీట్‌గా బ్లాక్ గ్రేప్స్ నల్లి ఎలాంటి సమస్య లేకుండా ఎక్సలెంట్‌గా కాపు సెట్ అయితా ఉంది. ఇంతకుముందు ఈ పూతలో మీకు త్రిప్స్ అనేవి ఎన్ని ఉండేవి? 20-25 దాకా ఉండేది సార్. ఉండేవి. ఇప్పుడైతే ఏం లేవు, అసలు క్లియర్‌గా అయిపోయినాయి మొత్తం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరండి? నా పేరు శ్రీనివాసులు. ఎన్ని ఎకరాలు సార్ మిరపేసింది మీరు? 2 ఎకరాలు చేసినాను సార్. ఏ రకం ఇది మీరు వేసింది? కడ్డిబ్యాడి సార్. కడ్డిబ్యాడిగ రకం. కడ్డిబ్యాడి. అయితే మీరు మీ చేతిలో ఉన్న డబ్బా పేరు తెలుసా? రాజంటా సార్. ట్రాజెంటా. ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారండి? 8 రోజులు అయింది సార్. 8 రోజులైంది. అయితే స్ప్రే చేయకముందు చేసిన తర్వాతకి ఏమేమి రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి సార్. ఇంతకుముందు ఫ్లవరింగ్ ఉండలేదు సార్. ఓకే. నల్ల తామర ఉండేది ఎక్కువ. ఓకే. పై ముడత కింద ముడత ఉండేది. అదంతా క్లియర్ అయినది. ఓకే. ఫ్లవరింగ్ బాగా వచ్చింది, కాపు సెట్ అవుతుంది. ఓకే. ఏ ఊరు మీది? ఇక్కడ ముద్దనగిరి సార్. ముద్దనగిరి. ఆలూరు మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అయితే దీంట్లో కాంబినేషన్ ఏమైనా వేసి స్ప్రే చేశారా మీరు?